హాయ్ హలో నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా అధ్వానంగా కనిపిస్తున్నది. మొన్ననే జూబ్లీ హిల్స్లో కనీసం డిపాజిట్ సంపాదించుకోలేక చెతికిలబడ్డ బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేల మధ్య విభేదాలతోటి మరింత పతనావస్థకు చేరుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఇటీవల ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో ఒక ముసలం రాజేశాయి. ఈటెల రాజేందర్ ఏం చెప్పారంటే కుల ప్రాతిపాదికన మత ప్రాతిపాదికన ఎన్నికలు చేయడం ఎక్కువ కాలం నిలబడవు, ఇలాంటి ఎన్నికలు చేసే పార్టీలు కూడా ఎక్కువ కాలం కొనసాగవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీ కంటే ఎక్కువగా బండి సంజయ్ని టార్గెట్ చేసినట్లు వైరల్ కావడంతో ఈ మధ్య బండి సంజయ్ వర్సెస్ ఈటల అన్న విధానము బీజేపీలో ఒక దుమారం రేపుతున్నది. బండి సంజయ్ మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మేము గెలిస్తే బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడిని మళ్ళీ నిర్మిస్తామని హామీ ఇవ్వడం, అంతకుముందు లాల్ దర్వాజా బోనాల పండుగకు వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఈసారి ఇక్కడ గెలిస్తే ప్రతి గల్లీకి గుడి కట్టిస్తామని చెప్పడం పెద్ద వైరల్గా మారినాయి. ఎవరైనా గెలిస్తే బడి కట్టిస్తామంటారు, ఆసుపత్రులు కట్టిస్తామంటారు, కానీ బండి సంజయ్ ఈ గుళ్ళు కట్టిస్తామన్న ఈ నినాదం సరిగ్గా లేదు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మత ప్రాతిపాదికన కుల ప్రాతిపాదికన రాజకీయాలు చేయడం ఎక్కువ కాలం నిలబడవు అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా బండి సంజయ్నే టార్గెట్ చేసినవి అన్న ఈ వివాదం ఇప్పుడు బీజేపీలో కొత్త రాజకీయాలకు మలుపు తీస్తోంది అని చెప్తున్నారు. ఇద్దరు నేతలు బీసీ నేతలే, ఇద్దరు సామాజిక వర్గాలు దాదాపుగా ఒకరిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరు ఈ బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అధ్యక్ష పదవికి అంచు దూరం వరకు వచ్చి ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి త్రుటిలో తప్పిపోయింది. సో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వస్తే బండి సంజయ్కా ఈటెల రాజేందర్కా అన్న ఒక ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరు ఈ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుతుందో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కొంతైనా పట్టు నిలుపుకోకపోతే ఇప్పటికే బీజేపీ దేశమంతటా ఒక హవా నడిపిస్తుంటే తెలంగాణలో మాత్రం డిపాజిట్కు కొట్లాడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ నాయకులు కొట్లాడుకోవడం ఇంకా ఇది ఎంత దిగజారుస్తుందోనో అన్న చర్చ నడుస్తుంది. మరి దీనిపైన కొత్తగా వచ్చిన అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వివాదాన్ని సమసిపోయేటట్టు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నదా, కేంద్ర పరిధిలో ఉన్నదా? ఈ వివాదం సద్దు మణుగుతుందా, మరింత ఉధృతమవుతుందా? చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.